పార్సల్ వచ్చేసింది. తమ్ముడు హెల్ప్ చేయాలి నాన్న, ఇది చాలా బరువు ఉంది. నీ జిమ్ బలం ఇప్పుడు చూపించాలి దీని మీద. రమ్యాంత్ బ్రో ఈడు ఫోన్లో ఉన్నాడు. డంబస్ ఎత్తినట్టు ఇప్పుడు దీన్ని ఎత్తి నా పై అక్కడ పెట్టాలరా. తింటున్నాడు వాడు ఎప్పుడు ఏదో ఒకటి. మా చైనా పాపలు గిఫ్ట్ ఇచ్చారా? పాపలు అమ్మాయిని పట్టుకుని పాపలు అంటావరా మూర్ఖుడా, తీసుకోరా. అరే నువ్వు నవ్వుతాయంటరా. ఒకసారి ఆన్లైన్ ఉందా? ఎత్తు బాహుబలి దండాలయ్యా. పైకే నేను ఆడి తీసా. చలో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కివి తెచ్చా నిన్నే. హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య టాక్స్. నాకైతే ఇండియా నుంచి పార్సల్ వచ్చింది, సో అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా గురించి ఇంట్రొడక్షన్ కదా. అరే నువ్వే చెప్పుకోవాలి. సో మా ఫ్రెండ్ హారిక నాతో పాటు కలిసి పనిచేస్తుంది. తను కూడా అన్బాక్సింగ్ వీడియో అంటే తినడానికి వచ్చింది. నిజం చెప్పాలంటే సంచి తెచ్చుకున్నావా లేదా? సంచి తీసుకెళ్తా. సరే చలో చేద్దాం అన్బాక్సింగ్. నువ్వు చేస్తావా? చేత స్టార్ట్ చేయాలి. అబ్బా ఏంట్రా సెంటిమెంట్లు. అరే తెగట్టేది అమ్మా, ఇంత గట్టిగా ఉంది. చాలా కష్టంగా ఉంది అన్బాక్సింగ్ వీడియో. పీకలు పోసినట్టు వస్తుంది. ఏం లేవా అంటే ఉన్నాయి, లోపల ఉన్నాయి. నైస్ నైస్. ఓపెన్ చేయగానే వచ్చేసింది అప్పుడే. ఓ క్రీమ్ వేసి ఓ వాడు ఎంత బాగా అరేంజ్ చేసాడు. దీంట్లో కొన్ని దీంట్లో కొన్ని. ఎప్పుడు తిండి గురించే గోర, బట్టలు వచ్చాయని లేదు. సో పార్సల్ అయితే వచ్చేసింది. ఇది 2000 కిడ్స్ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఏమేమి వచ్చినా చూద్దాం అనమాట. ఫస్ట్ నాకు షాంపులు ఇంపార్టెంట్. దీనికోసం చాలా తిప్పలు పడ్డాను షాంపుల కోసం. ఎంతమందో కాలు పట్టుకున్నాను. ఇది కట్టేది కత్తందుకో హారిక. షాంపూ నా హెయిర్ పెరగడానికి మెయిన్ రీజన్ కేష్యూన్ అనమాట. షాంపూ ఆయిల్ ఇదే అనమాట. ఇది తెచ్చుకొని వాడండి. నాకైతే రిజల్ట్ బాగుంది. నీకు చెప్పా కదా కేష్యూన్ వాడు అని. అరే నేనే తెప్పించుకున్నారా కష్టంతో. కావాలంటే నీకు తెప్పిమంటే తెప్పిస్తా. సో కేష్యూన్ అనమాట, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. యూజ్ చేయండి. నేను చాలా మందికి చెప్పాను, వాళ్ళకి రిజల్ట్ ఉందంటే. ఆయిల్ ఆల్రెడీ వచ్చేసింది, బాగా వచ్చేసింది. సో షాంపూస్ యాక్చువల్లీ ఈ షాంపూ తెప్పించింది రమ్యాన్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ చేద్దాం బట్టలు. ఎప్పుడు బట్టలే బట్టలు అమ్మాలంటే బట్టలు. దీనికి కత్తి కావాలి. చలో అని నేను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయొచ్చు కదా. ఈ సైజ్ నా సైజ్ ఒకటనే కదా ఇదంతా. లెగ్గింగ్స్ చూడు. నాకు నచ్చినవి తీసుకుంటా. తీసుకో, మళ్ళీ రిటర్న్ తెచ్చి. మమ్మీ లెగ్గింగ్స్ పంపించింది. ఇది బాగుంది. బాగుందా? అది మా సిస్టర్ పంపించింది కీర్తి. ఏదో చారిటీ పంపించాడు, ఒక్కొక్కరు పంపించారు. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ సో మచ్. మా మామయ్య పాప పంపించింది.
సో ఇవి అండ్ ఇవైతే లెగ్గింగ్స్ మమ్మీ తను వెళ్ళి ఇద్దరు షాపింగ్ చేశారు అనమాట, తీసుకొచ్చారు. ఇక్కడ పెట్టేద్దాం. ఇది కోటిలో కొనుక్కున్నా ఫ్రెండ్స్, ఇండియాలో తెచ్చా. చూడు బాగుంటుంది, షరారా అది నేను అంటారు కదా. బట్టలే బట్టలు బట్టలే బట్టలు. బాగుందా? ఈవెంట్కి వేసుకోవచ్చు. దీనికి హ్యాండ్స్ లేవు, మా అమ్మ హ్యాండ్స్ కూడా తీసుకొచ్చింది. మమ్మీ వద్దు మమ్మీ అంటే హ్యాండ్స్ కుట్టించింది. ఇంతే 90s కిడ్స్ రిస్ట్రిక్షన్స్. బట్టలు తీసే, నువ్వే తీసే. నీ పాటలు ఎప్పుడు వస్తుంది? దానికి చీఫ్ గెస్ట్ ప్రమోషన్. చిన్నప్పుడు బ్లౌజు ఇంకా పడుతుంది నాకు. టాప్స్, ఇవన్నీ టాప్స్. నా కోసం మమ్మీ నైట్ వెళ్ళి టాప్ షాపింగ్ చేసి తీసుకొని వచ్చింది. ఇవన్నీ ఉప్పలో తీసుకున్నాం టాప్స్ అన్నీ. ఇదొకటి అండ్ బాగుంది, ఇది బాగుంది కదా. రెడ్ కాదక్క, లైక్ మెరూన్ టైప్ రెడ్ లా ఉంది కొంచెం. ఇది కూడా బాగుంది. ఒకసారి వేసుకొని చూస్తే అన్నీ అర్థమైపోతాయి. అన్నీ నాకు 6 పంపించింది, వద్దంటాడు మమ్మీ. వేసుకో ఉంటే సమ్మర్కి అని చెప్పేసి. ఇది నైస్, బాగుంది. మరి టాప్స్ ఎన్ని టాప్స్ వచ్చాయి ఇప్పుడు పక్కో చంద్రముఖి అయిపోయా. ఇది అదే అలా చూపిస్తున్నా. ఇది మమ్మీకి నచ్చిందంట, ఏమో నాకు అంతగా అనిపించలేదు. తమ్ముడు బాగున్నాయారా? మాట్లాడరా పర్లేదు, కెమెరామ్యాన్స్ మాట్లాడవచ్చు. ఓ ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. ఇది నేను ఫ్యాషన్ సంథింగ్ ఇండియన్ ఫ్యాషన్ నుంచి చేసుకున్నా. సో మీకు కూడా కావాలి అంటే లింక్ ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్లో. టాప్ కాటన్, ఇది నేను ఇంకా కాటన్ కాదనుకున్నా, సిల్క్ అనుకున్నా, కాటన్ లా వచ్చింది. నేను సైజ్ చేయించుకున్నా, పట్టకపోతే పిల్లకి అన్నేసింది బట్టల మీద. దిష్టి తీయాలని ఇప్పుడు ఫుడ్డా చలో. మురుకులు మమ్మీ చేసి పంపించింది. సో మురుకులు ఓపెన్ చేద్దాం. ఏమంటారు ఆంధ్ర సైడ్? చక్రాలా? చక్రాలు రౌండ్ ఉండాలి కదా. చక్రాలు కాదు, మురుకులు అంటే తెలుసుగా. అయ్యే కారపూస అంటారు. అదే కదక్క, రెండింటిని అదే అంటారు. చక్రాలు అంటారా? ఓ చక్ర రౌండ్ చేస్తారా? చేసి వాటిని జంతికలు అంటారు. జంతికలు, వాళ్ళ సైడ్ జంతికలు అంటారు. తెలంగాణ మురుకులు అంటారు ఫ్రెండ్స్. నేను తెలంగాణ, పక్కా తెలంగాణ. మురుకులు బాగున్నాయా? బాగా చేస్తున్నాను. తిను ఇంకా వీడియో కోసం తినొద్దు, అలా ఇంటి తినాలి. అన్ని స్నాక్స్ నేను తిండిపోతాను, బాగా పంపించున్నా. ఇంకా బాగుంటుంది. లాస్ట్ టైం తక్కువ తిన్నావా మిక్చర్? బూందీ ఎంత బాగుంది, టేస్టీ ఉంటుంది అక్కడ మిక్చర్. నంబర్ 1 క్వాలిటీ మిక్చర్ ఉప్పలో దొరుకుతుంది. ఉప్పలో పెద్ద ఫ్యాక్టరీ ఉంది. సో కావాలనుకుంటే ఉప్పలకి వెళ్ళి తెచ్చుకోండి, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది మిక్చర్ కానీ బూందీ ఎవ్రీథింగ్. నీకు పాసం కావాలంటే చెప్తుంది, ఉప్పల నుంచి చేపిస్తాం. మా ఇంటి దగ్గర వేస్తారు కానీ మిక్చర్ బూందీ దొరకదు కదా నీకు, ఇంత క్వాలిటీ దొరకదు మీకు. ఇక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ స్వీట్స్ ఏం లేవా? స్వీట్స్ ఉన్నాయి అంట మరి. ఇవి కూడా మురుకులే, మమ్మీ చేసిన మురుకులు. ఏంటో చూద్దాం. ఈ చక్కెర అనుకుంటా, ముద్ద అయితే చెక్కలు ఏమంటారా మీ సైడ్?
జంతుకులు అప్పడాలు. అప్పుడు మీ సైడ్ అప్పడాలంటే ఆయిల్లో ఆయిల్ డీప్ ఫ్రై చేసి అప్పడాలు అంటారు. ఆ అప్పడాలు వేరు, ఈ అప్పడాలు వేరు. చెక్కలు అంటారా? చెక్కలు అంటావు. చెక్కలు అంటే మా పొడుగ్గా ఉంటాయి. చెక్కలు రౌండ్ ఉంటాయి కదా. మా చెక్కలు పొడుగ్గా ఉంటాయి, వాటిని చెక్కలు 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 అంటారు. తెలంగాణలో గ్యారప్పలు, మేము అప్పడాలు అంటామండి అవి. తెలంగాణలో గ్యారప్పలు అంటారు. సర్లేండి, ఒక్కొక్క ఊరిది ఒక్కొక్క భాష. అవునండి. ఇదేదో పికిల్లా ఉందా, పచ్చడిలా ఉంది. చేదని పాడైపోతాయి. ఇదే పచ్చడి, ఇది పచ్చడి. చలో పచ్చడ్స్ లాస్ట్ ఓపెన్ చేద్దాం. పచ్చడ్స్, పికిల్స్. పికిల్స్. సూపర్ ఉంటుంది కేక్. బూందీ బూందీ నంబర్ 1 బూందీ. ఇది వస్తున్నా కదా, చాలా బాగుంటుంది. ఆర్డర్ చేసుకో. అంతేగాని ఒక ప్యాకెట్ ఇస్తాను. ప్యాకెట్ అదా. ప్యాకెట్ ఇస్తారు. అది అవుదమ్మా, ఆర్డర్ పెట్టుకో మళ్ళీ, లేకపోతే నేనే 10,000 కొట్టే సరే. ఇదంతా నీట్గా చేయాలి. అయిపోయాక ఏంటో ఇది బాక్స్ ఏంటో. ఏ స్వీట్ అడిగావుగా, స్వీట్ ఎక్కువ తింటావా? ఇండియన్ స్వీట్ కదా, ఆ మాత్రం ఉంటుందిలే. చెప్తే మోతీచూర్ ఏమంటారు? నువ్వు అసలు ఏం చెప్పావు? నీడలా వస్తుందని చెప్పావు కదా. మా టైం పట్టించాను. ఎందుకు అంత లేదు? నేను పట్టించి ఫ్రాక్సా? ఫ్రాక్స్ అని చెప్పావు కదా. ఏంట్రా ఇది, ఇంత ప్యాకింగ్ ఉంది. చిరాకు వస్తుంది. మా వాళ్ళంతా హై ఫుడ్, హెల్దీ ఫుడ్ అనమాట. నువ్వు తినలేదు ఈ ఫుడ్. ఇదేంటంటే ఏమంటారు దీన్ని? పల్లి పట్టి అండ్ నువ్వు ఉండలు. పల్లి పట్టి అండ్ నువ్వు ఉండలు హెల్దీ అనమాట. అక్క ఇక్కడ దొరుకుతాయి అక్క. దొరుకుతాయి కానీ కొనుక్కునే స్టేజ్లో లేని మా వాళ్ళు పంపించారు. సో కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ ఇది ఇక్కడ దొరికిద్ది. బట్ మా తమ్ముడు అంటే ఇంట్లోకి 2 తెచ్చాడంట, 4 తెచ్చాడేమో. సో ఒకటి నాకు వేసి పంపించాడంట. సో థ్యాంక్ యూ సో మచ్ శివకృష్ణ. మా చిన్నోడి పేరు శివకృష్ణ. ఆయిల్ ఏంటి ఇక్కడ ఉంది? షాంపూ సారీ, బ్రష్లు కాదు, పడిపోతుంది బ్రష్. ఇవన్నీ నా గ్రాసరీస్ అనమాట. గ్రాసరీస్ అంటే లైక్ నేను పెట్టుకునే గ్రాసరీస్. మమ్మీ పంపించింది స్టిక్కర్ ప్యాకెట్. నాకు అర్థమైంది. ఏమో దాని నుంచి దొబ్బేస్తామో అనిపిస్తుంది. నేను తెచ్చుకున్నా ఆల్రెడీ. ఇవి కాంప్రమైజ్ అయ్యేది. అంతేనా? ఫుడ్ అన్నా వదిలేస్తాం కానీ స్టిక్కర్ ప్యాకెట్లు, కుంకుమ కావాలన్నాగా. యాక్చువల్లీ మమ్మీని స్టిక్కర్ ప్యాకెట్ 1 or 2 పంపండి. మమ్మీ 2 పంపిండు. పెద్ద పంపండి. ఇప్పుడు మా మమ్మీ పెట్టుకునేంత సైజ్ పంపింది. మమ్మీ ఇంత పెద్ద సైజు పెట్టుకుంటా కానీ నేను ఇంత పెద్ద పంపించడం. ఇవన్నీ మేము చిన్నప్పుడే వాడేసాను అక్క. ఓన్లీ బ్లాక్ స్టిక్కర్ ప్యాకెట్ పంపించింది మమ్మీ. సో నేను వైట్ స్టోన్స్ ఎక్కువ పెట్టుకుంటా. శాస్త్రి బాబు అడిగా, ఎందుకంటే అందరు యూజ్ చేస్తున్నారు నాని. కొనుక్కోండి. శాస్త్రి బాబు అంటే అందరి కోసం అని చెప్పి ఒకటి తెచ్చుకున్నా, అది అయిపోయింది. సో సెకండ్ శాస్త్రి బాబు అనమాట. ఇక్కడ పెయిన్స్ బాగా వస్తాయి వర్క్ చేసి. సో అందుకని చెప్పి శాస్త్రి బాబు. నవ్వుతావేంటి? ప్రమోషన్ అండి. నిజంగా తెలుసా, పిజ్జా షాప్ లో సీరియస్ ఎంత వర్క్ ఉంటుంది అంటే అంత వర్క్, నడుములు పగిలిపోతాయి. సో శాస్త్రం చాలా బాగా పనిచేస్తుంది. తెచ్చుకోండి ఎవరైనా సరే. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ పంపించింది మమ్మీ నా కోసం అని. నేను వైట్ స్టిక్కర్స్ ఎక్కువ పెట్టుకుంటా. సో అన్ని స్టిక్కర్ ప్యాకెట్సే. లైక్ ఒకటేమో చైన్ పంపించింది. ఇదంట పిచ్చి చైన్ పంపించింది. 50 రూపాయలు అనుకుంటుంది. ఇది నేను వేసుకోను మమ్మీ, ఇలాంటి పంపించేవి ఏంటి. పిచ్చి చైన్ పంపించింది. పిన్నిస్ లా చీర కట్టుకుంటా కదా, సో పిన్నిస్ పంపించింది. ఏమంటారు పిన్నిస్లే అక్క? మీ సైడ్ ఏమంటారు? తెలంగాణలో కాంటాలు అంటారు. కాంటాలు. ఓకే, దాంతో పాటు ఇక స్టిక్కర్స్ నేను పెట్టుకోవట్లే అని చెప్పి పంపిస్తానే ఉంది స్టిక్కర్స్. అండ్ క్లిప్స్ కూడా పంపించింది నా హెయిర్కి. చాలా క్లిప్స్ పంపించింది. చాలా అంటే చాలా క్లిప్స్. ఈ హెయిర్కి చాలా క్లిప్స్ పంపించింది. అన్ని వెళ్ళి మమ్మీ షాపింగ్ చేసింది నా కోసం పాపం. నెక్స్ట్ బట్టలు అమ్మాయిలకి ఎన్ని బట్టలు సరిపోయింట్రా, ఇంకా నాకు సరిపోవు అనుకో. బట్టలు చలో ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాం.
చెప్పా కానీ లెగ్గిన్స్ డ్రెస్ టాప్సే. వైట్ లెగ్గింగ్ ఒక 2 వైట్ లెగ్గింగ్స్ పంపించింది మమ్మ. 2 వైట్ లెగ్గింగ్స్, 2 బ్లాక్ లెగ్గింగ్స్. 3 పంపించింది. 3 ఇన్ని ఏం చేసుకోవాలి మమ్మీ లెగ్గింగ్స్. ఇదేదో బాగుంది. అది నేను ఆర్డర్ పెట్టుకున్నా ఆన్లైన్లో. లంగావోని ఇది బాగుంటుంది. నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా. లెహెంగా సో ఉగాదికి వేసుకోవాలని అనుకుంటున్నా, చూడాలి ఎలా అయిద్దో. లెహెంగా మీదకి చున్నీ. ఇది కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన. ఇది కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బాగుందా? రెడ్ కదా చూడండి, దగ్గర చూపిస్తాను చూడు. బాగుంది కదా, చాలా బాగుంది. ఎంతక్క ఇదా అవి కూడా చెప్పాలి మరి వీడియో. 11 అంటే 1150 సంథింగ్ ఏదో ఉంది, చూడలే సరిగా. బ్లౌజ్ ఏమి ఇలా వచ్చింది దీనికి, స్టిచ్ బ్లౌజ్. మనం కొంచెం సైజ్ చేయించుకోవాలి. బాగుంది కదా, 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి దాని మీదకి నైస్, బాగుంది. ఇవన్నీ ఎప్పుడు వేసుకోవాలేమో, తొందరగా అనిపిస్తుంది. సో చీర మీద లంగా పంప అంటే మా అమ్మ లంగా పంపింది. చీర మీద లంగా పంపి అంటే ఇది పంపింది. బ్లాక్ పంపొచ్చుగా, బ్లాక్ అయితే అన్ని తీసుకొచ్చు. అది అది మా అమ్మ లంగా. ఇప్పుడు మంచి మంచి చీరలు రాబోతున్నాయి. సో సర్ప్రైజ్ కాకు. అది ఇది నేను కొనుక్కున్న శారీ. బాగుందా? మాంగాదేలా కొనుక్కునేది శారీ. బాగుందా? ఎలా ఉంది? చాలా బాగుంది కదా. చూడరా తమ్ముడు ఎలా ఉంది, బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ రా. నీకు ఎలా తెలుస్తుంది శారీస్ గురించి? బాగుందన్న ఎవరికైనా కొనిచ్చావేంటి? కొనిచ్చావే చెప్పు. టవల్ పంపిస్తాడు. ఇంత చిన్న టవల్ ఇక్కడ కట్టుకోవాలి చెప్పే నువ్వు. ఇది దేనికి వస్తుంది? ఈ టవల్ దేనికి వస్తుంది? నిజంగా ఈ టవల్ దేనికి వస్తుంది చెప్పు. చిన్నగా ఉంది, నెత్తి కూడా రాదు. కట్టుకోసుకో. అరే టవల్, కొత్త టవల్ పంపించింది మమ్మీ. మమ్మీ తోపు అసలు. నెక్స్ట్ బట్టలు. ఏంటి అపాయింట్మెంట్ ఉంది ఏంటి ఇంట్లో? పిల్లలు ఉన్నారా ఏంటి? పాలు ఇవ్వాలా ఏంటి ఇంటికి వెళ్ళి? ఎప్పుడు వచ్చినప్పుడు నుంచి ఇంటికి వెళ్తా అంటారు. వాళ్ళు చిక్కారు. ఇంత పాత డ్రెస్సులు రా, కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని పాత ఉన్నాయి. సో ఇది నేను ఇక్కడ కొనుక్కున్నా ఏదో షాపింగ్ మాల్లో. హ్యాండ్స్ లేవు, అది వెయ్యాలి ఒక రోజు. సో అన్ని డ్రెస్సెసే పంపించింది ఇది. అండ్ ఇది కూడా డ్రెస్సే. టాప్స్ అన్నీ ఒకసారి కొన్నాను మమ్మీ. టాప్స్ కొన్నది. ఇది కూడా బ్లాక్ టాప్, ఇది గ్రీన్ టాప్. అంతే. ఇవన్నీ వేస్తాను. ఒకటి వేసింది టాప్. సో టాప్స్ మీకు కావాలి అంటే ఉప్పల్లో గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకోండి. అక్కడ బాగుంటాయి, ఫిక్స్డ్ రేట్ ఉంటాయి, కానీ బాగానే ఉంటాయి. గ్రీన్ టాప్. ఇది మమ్మీని చీర అనమాట. నేను చెడగొట్టి డ్రెస్ కుట్టించుకున్నా. మా అమ్మ చీర కట్టుకోవట్లేదు, నువ్వు కట్టుకో అని చెప్పి నేను డ్రెస్ కుట్టించుకున్నా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఆల్రెడీ వేసా చాలాసార్లు. మళ్ళీ ఒకసారి మన వీడియోస్ కోసము దేనికోసం అని వేసుకుంటా. ఒడ్డీకి వాళ్ళు కుట్టారు, ఒకరోజు వేసుకోండి, వేసుకోకూడదు. మీకు కావాలనుకుంటే ఆల్రెడీ కన్ను పడింది చూడు రెడ్ దాని మీద. అందుకే అమ్మాయిలు వెళ్ళకూడదు వీడియోలకి. రెడ్ మీద కన్ను పడ్డది. ఇప్పుడు నీకు ఇచ్చాను కాదు, ఇప్పుడు అమ్మాయికి ఇస్తే అమ్మాయి డ్రెస్ నేను వేసుకోవాలి అనుకుంటాను. నెక్స్ట్ డే నేను వేసుకుంటే కాదు, నేనేమంటున్నా అర్థమైందా? నీకు ఇచ్చానుకో, నువ్వు కట్టుకున్నాక నెక్స్ట్ నేను కట్టుకుంటా కదా, నీ డ్రెస్ నేను వేసుకుంటా అనుకుంటారు అందరు. నేను కనపడుతుంది కదా ఛానల్లో కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు అట్లా. సో నేను వేసుకున్నాక నెక్స్ట్ నువ్వు వేసుకో. నువ్వు ఫస్ట్ వేసుకుంటావా? అరే తెలివితేడా చూసిన ఎంత బాగుంది.
ఇదేంటి ఇది కూడా చక్కెర అమ్మాయిలు అయిపోయింది, పిండి పిండి అయిపోయింది. ఓకే గర్ల్స్ ఉంటేనే బట్టలు, నా బట్టలు నువ్వు వేసుకోవచ్చు, నీ బట్టలు నువ్వు వేసుకో. అదే అన్న బట్టలు నువ్వు వేసుకుంటా వేసుకోలేనులే. మరి అయిపోయింది. అన్న అనేసావా? నిన్ను కాదురా, అన్న అంటే ఎవరు ఇక్కడ చూసేవాడు పట్టించుకోవట్లేదు. నిన్నే అంటారా అన్న అంటారా? స్టిల్ బ్యాచులర్ వాడు. మమ్మీ ఎన్ని చెక్కలు తినాలి? చెక్కల మీద చెక్కలు పంపించు. ఎన్ని చెక్కలు తినాలి? చెక్కల మీద చెక్కలు పంపించు. చెక్కలుగా ఉన్నాయి గట్టిగా. స్వీట్స్ అంటే ఒక స్వీట్ రాగా. ఏది బాదుషా పంపించాడు మా తమ్ముడు. ఇది బాదుషాలు. ఇది ఆపెట్టుకోవాలి. నేను లేదనుకో తమ్ముడు రూమ్కి వస్తాడు. బాదుషా కథ వాడే అక్కడ ఉన్నాడు. మంచోడు వాడు. అది కసితో లాగుతున్నాం. కాజాలు బాదుషాలు చాలా బాగున్నాయి. ఓపెన్ చేస్తుంది ఒకటి తినాల్సింది. ఇది రావట్లే మరి, ఎంత గట్టి వీకాల్సి వస్తుంది తెలుసా? సీజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అది లేదు తెలుసా మా ఇంట్లో. ఓ కాజాలు, ఫ్రెష్ కాజాలు. ఈ ఎంతమంది 5 మంది చేస్తాయి. బాదుషాలు. వావ్, నైస్ నైస్, జ్యూసీ. ఏమని చేయాలి? తింటావా? తాజా కాజానా? ప్యాకెట్ ఇస్తావా? తీసుకో 10 రూపీస్ ప్యాకెట్, 10 pounds. టేస్ట్ చేసి చూడు ఎంత బాగుంటాయో. నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకో. తమ్ముడు అరే తినరా, అరే తినరా ప్లీజ్ రా నా కోసం తినరా. బాగుందా? జ్యూసీ ఉంటుంది. బాగుంది. ఇది కూడా ఇంకా ఏదో చక్కెర సంబంధించింది. ఈ పచ్చళ్ళు, చికెన్ పికిలు. హలో ఓపెన్ కరో. ఇది పచ్చళ్ళు ఒకటి ఓపెన్ చేద్దాం. పెద్దగా చికెన్ పికిల్ 1 kg. ఇది 1 kg చికెన్ పికిల్. వెజ్ పచ్చడి లీక్ అయిందేమన్నా. జస్ట్ నార్మల్ చింపుదాం. చింపి ఇంత సున్నితంగా చింపితే ఎలా రా? గట్టిగానే గట్టిగా మ్యాంగో పికిల్ అనుకుంటా. టమాటానా మ్యాంగోనా? టమాటో అనుకుంటా. టొమాటో. ఇది చికెన్ పికిల్ ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తా ఇప్పుడు. సో మీకు ఇక్కడ యూకేలో ఉండే స్టూడెంట్స్కి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఉప్పల్లో ఒకటి ఉందన్నమాట, DTDC డెలివరీ అనుకుంటా. మా తమ్ముడు అయితే చేయించాడు. నేను డీటెయిల్స్ కనుక్కొని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ చేయండి, ఓకేనా? అండ్ బట్టలు వచ్చేసి నేను కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, లైక్ ఇండియా ఫ్యాషన్ సంథింగ్. అది కూడా పెడతాను, వెళ్ళి చూడండి, బాగుంటాయి. దాంట్లో టాప్స్, లెగ్గింగ్స్ అట్లా కావాలనుకుంటే మాత్రం ఉప్పల్లో ఉంటాయి. సో చూడండి అది కూడా, ఓకేనా? ఇది అన్బాక్సింగ్ వీడియో. ఎవరు అన్బాక్స్ చేశారు? నేనే చేసాను. ఇంకేంటి బాక్స్? టొమాటో పికిల్ అనుకుంటా కదా. రికార్డ్ చేస్తున్నారా? సారీ. అందుకే పర్లేదు మోహన్, ఏం కాదు. ఫ్రెండ్స్ నాకు వస్తుంటారు కదా. ఇది చికెన్ పికిల్ అనుకుంటా. ఈ చికెన్ పికిల్ మా మరిది పంపించాడు. థ్యాంక్ యూ సో మచ్ రా. నీ పేరు చెప్పొద్దు అన్నావు కదా, అసలు చెప్పను. థ్యాంక్ యూ శివ, నీ పేరు చెప్పొద్దు అన్నావు. చెప్తే బాగోదు అన్నాడు. బాగానే ఉంది చికెన్ పికిల్ చెప్పినా కూడా. ఇప్పుడు నేను కత్తందుకో దివ్య. ఇప్పుడు నా ఒక పని ఏంటంటే నేను జాగ్రత్తగా దీన్ని దాపెట్టుకోవడం, లేకపోతే ఐస్ ఫ్రూట్ అని చేస్తాను. అసలు చికెన్ పికిల్ కదా, టెంట్ అయిపోతారు జనాలు. అదేంటి? మామిడికాయ. నేను మామిడికాయ అంటే చాలా ఇష్టం, అందుకే మామిడికాయ వచ్చింది. సో ఇది నా అన్బాక్సింగ్ వీడియో. చాలా చెత్తగా ఉంది. వీడియో అయిపోయాక మొత్తం క్లీన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ నా వీడియోస్ వాచ్ చేసి.
ఏం డీటెయిల్స్? ఎంత అయింది, కేజీకి ఎంత పడ్డది? సో డీటెయిల్స్ వచ్చేసరికి కేజీకి 500 పడ్డది అనుకుంటా. 500 పడ్డది. అబో 20 kgs అయితే 500 అనమాట. బిలో 20 అయితే 600 అంట కేజీ. డిటిడిసి డెలివరీ. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది షాంపూస్ రావన్నారు, బట్ వీళ్ళు షాంపూస్ కూడా అలో చేస్తారు. ప్రతిదీ వచ్చింది, నాకు పంపించడానికి అన్నీ వచ్చినాయి. సో అన్నీ వచ్చేసినాయి. సో మీకు కూడా కావాలి షాంపూస్, ఆయిల్స్ కూడా అలో ఉండాలి అంటే మాత్రం అక్కడ చేయండి, ఆర్డర్ చేయండి. లైక్ నేను కింద డీటెయిల్స్ ఇస్తాను, ఇక్కడ ఎవరికైతే కావాలో డెలివరీ, ఐ మీన్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే వాచ్ చేయండి. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి బికాస్ ఐమ్ బిజీ విత్ మై వర్క్. సో ఇప్పుడు వర్క్ కొంచెం ఎక్కువ అయిపోయింది. సో నేను ఇంకా రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. వీక్లీ వన్స్ అని ఒకటి చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకేంటమ్మా చెప్పు. డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్య టాక్స్. ఓకేనా? బాయ్ గైస్. బాయ్ బాయ్ బాయ్. అసలు సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, మొత్తం నేనే ఎత్తాలి. వచ్చిన పిల్ల వెళ్ళిపోయింది, నేనే వచ్చింది, తిన్నది వెళ్ళిపోయింది, నేను ఎత్తుకోవాలి. This is too much.